ఇప్పుడు ప్రవీణ్ టెక్టిప్స్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి ఇన్ఫినిక్స్ నోట్ 50S 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, యూనిక్నెస్ ఏంది అండ్ ఆల్సో నా ఒపీనియన్ అని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇన్ఫినిక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ క్రియేట్ వాళ్ళకే అనమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే క్వశ్చన్ ద నాయిస్ ఫన్ విత్ ఇన్ఫినిక్స్ ఏఐ అనేసి అయితే ఇక్కడ ట్యాగ్ లైన్ అయితే తీసుకొచ్చారు. మెయిన్ హైలైట్ చూసుకుంటే మాత్రం 144 Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లేస్ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ 7.6 స్లిమ్ బ్యాటరీ లో బ్లూ లైట్ TUV సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కింద చూసుకుంటే డౌన్లోడ్ స్పీకర్స్ వస్తున్నాయి, టైప్ సి పోర్ట్, మైక్, సిమ్ స్లాట్ కింద ఉన్నాయి. అండ్ పంచ్ హోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. మంచి కర్వ్ డిస్ప్లే, స్లిమ్ కూడా ఉంది. 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మెరీన్ డ్రిఫ్ట్ బ్లూ కలర్ అండ్ బర్గరిడే రెడ్ అండ్ టైటానియం గ్రే కలర్. ఏమి పేర్లు పెడతారా నాయన, బ్లూ రెడ్ గ్రే కలర్ అని పెడితే అయిపోతుంది. ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే హేలో లైట్ వస్తుంది అనమాట. అండ్ ఏ అసిస్టెంట్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. మల్టీగ్రేడ్ సర్టిఫికేషన్ 810H సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇది సోనీ వాళ్ళ 64 మెగాపిక్సెల్ IMX682 సెన్సార్తో పాటు డ్యూయల్ ఇయర్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. పిక్చర్ శాంపుల్స్ ఇక్కడ చూసుకోవచ్చు, బాగున్నాయి. ప్రాసెసర్ చూసుకో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్తో పాటు కూడా వచ్చింది. ఎక్స్ బూస్ట్ గేమింగ్ మోడ్తో పాటు కూడా వస్తుంది. 5500 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ 3.1 సపోర్ట్ అయితే వస్తుంది అన్నమాట. 45 వాట్స్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. ఇదైతే చాలా బాగా మంచిగా అనిపించింది నాకు. ఈజీగా ఫుల్లీ అయితే వచ్చేస్తుంది అనమాట 5500 mAh బ్యాటరీ అంటే ఇట్లా. కొన్ని ఏకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నవి, లైక్ ఇక్కడ స్కెచ్ చేసి ఇక్కడ వచ్చేటట్టు కానీ కొన్ని శాంపుల్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది XOS 15తో పాటు వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15 అనమాట అవి. అండ్ 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో బాగుంది బై, ఫీచర్స్ అంతా కూడా బాగున్నాయి. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని అంటే ఫ్లిప్కార్ట్ అని పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. నేను రికార్డింగ్ చేసే టైం కదా సేల్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. పర్లేదు, వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్స్ అనేసి అయితే నేను మీకు రికమెండ్ చేస్తాను. బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసి చేసుకోవచ్చు అనేసి అయితే అంటారు. ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఇన్ఫినిక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ స్పెసిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ఈవెన్ దో సేల్స్ స్టార్ట్ అయిపోయినా కూడా వీళ్ళు అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేయలేరు నేను రికార్డింగ్ చేసే టైంకి. సో ఇన్ఫినిక్స్ వాళ్ళ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఫ్లిప్కార్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఏమనుకోకండి. అండ్ కంటిన్యూ చేసేద్దాం. సో ఇక్కడ మెయిన్ మనకి ఏదైతే హైలైట్స్ ఇంతకుముందు చెప్పినట్టు చూపిస్తున్నాం అవి హైలైట్స్ ఇక్కడ కూడా అవే ఉన్నాయి. అండ్ 3D కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఓవరాల్ బాగుంది బై, కెమెరా బాగుంది, ప్రాసెసర్ కూడా బాగా మంచిగా ఉంది. ఇన్డెప్త్గా స్పెసిఫికేషన్స్కి వెళ్ళే ముందు బాక్స్లో ఏమొస్తున్నాయంటే బై మీకు స్మార్ట్ ఫోన్ వస్తుంది, అడాప్టర్ వస్తుంది, 45 వాట్స్ టైప్ సి కేబుల్, ట్రాన్స్పరెంట్ కేస్ వస్తుంది, సిమ్ జెట్ పిన్ కూడా వస్తుంది అనమాట. బాగున్నాయి. డ్యూయల్ సిమ్ సపోర్ట్స్ వస్తుంది. JBL హైరైజ్ ఆడియో సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. 6.7 inches డిస్ప్లే, 2436 x 1080 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్, Android 15, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, ఆక్టా కోర్ వస్తుంది, 5G బ్యాండ్స్ ఉన్నాయి బై, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్. కెమెరా చూసుకుంటే మాత్రం 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా వస్తుంది అనమాట. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇక్కడ చూసుకోవచ్చు, పంచోల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 10x దాకా డిజిటల్ జూమ్ ఉంది, 4K వీడియో రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వైఫై 6 సపోర్ట్ కూడా వస్తున్నాయి, బ్లూటూత్ వర్జన్ 5.4 కూడా వస్తుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే XOS 15 వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15. సెన్సార్ చూసుకుంటే మాత్రమే G సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, సైడ్ మోటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ మోటార్ IR బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఫీచర్స్ వైజ్ చూసుకుంటే బాగుంది. ఇక్కడ డైమండ్ కట్ డిజైన్తో పాటు అనేసి అయితే అంటారు. సో కెమెరా కాడ ఇది బాగా నచ్చింది అనమాట నాకు. అండ్ లొకేషన్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఓన్లీ AGBS ఒకటే మెన్షన్ చేసిరు అన్నమాట. ప్లస్ అదొకటి యూనిక్నెస్ అనుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ విత్ 45 వాట్స్ ఛార్జర్, ఏకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. అండ్ 10 వాట్స్ దాకా రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, బైపాస్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. 180 grams వెయిట్ తక్కువ ఉంది, 7.6 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ కిందికి వచ్చేస్తే ఈ స్మార్ట్ ఫోన్తో పాటే మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్ కేసు అండ్ టెంపర్ గ్లాస్ కూడా యాడప్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 16,000 ఉండే ఇట్లా 16,487 రూపీస్ అయితే అవుతుంది అన్నమాట. టెంపర్ గ్లాస్ అండ్ పౌచ్ రెండు కూడా యాడ్ చేసుకోండి. సో నా ఒపీనియన్ ఇట్లా అన్ని కలిపి ఒకటేసారి ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది, వాల్యూ ఫర్ మనీ అంటాను. ఎందుకు అంటే
మళ్ళీ దానికి ఒక సపరేట్గా మళ్ళీ ఇంకొకసారి వెతకడము తలకాయ నొప్పి కంటే ఒకటేసారి స్మార్ట్ ఫోన్తో పాటే పౌచెస్ అండ్ స్క్రీన్ గార్డ్ ఆర్డర్ చేసుకోవడం బాగుంటుంది. నా ఒపీనియన్లో పోయి తీసుకొచ్చానంటే పోయి స్పెసిఫికేషన్స్ ప్రకారం అయితే తీసుకోవచ్చు, బాగానే ఉంది. ప్రతి దాంట్లో నేను చెప్పేదే కొన్ని ప్రీ ఇన్స్టాల్ ఉంటాయి, అదొకటి డిజేబుల్ చేసేసుకోండి, అన్ఇన్స్టాల్ చేసుకోండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఓవరాల్ పర్లేదు, స్పెసిఫికేషన్స్ ప్రకారంగా చూసుకున్న బడ్జెట్ ప్రకారంగా చూసుకున్న తీసుకోమనేసి అయితే నేను రికమెండేషన్ అయితే చేస్తాను. సో ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పినాను. మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. మాక్సిమం విత్ ఇన్ 1 day ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.